హలో ఆల్, ఐఎమ్ వినోద్, మీ క్రాస్ రోడ్స్ మీడియా నుంచి. ఈరోజు మీరు చూస్తున్నది పూరిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం. ఇప్పుడు పూరిలో పండగ వాతావరణంలాగా ఉంటుంది. అది ఏమిటంటే జూలై 16వ తేదీ నుంచి ఎంతో పవిత్రమైన రథయాత్ర మొదలవుతుంది. అసలు ఈ రథయాత్ర కథ ఏంటో వీడియో మొత్తం చూసి తెలుసుకోండి. తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ క్రాస్ రోడ్స్ మీడియా. రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ హిందూ ఉత్సవాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఒడిశాలోని జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి 3 భారీ రథాలతో దేవుళ్ళు ఊరేగింపుగా వెళ్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఒక జగన్నాథుడు తన అన్న బాలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి తన అత్తగారి ఇల్లు లేదా జన్మస్థలంగా భావించే గుండీచా టెంపుల్కి వెళ్తారు. అక్కడ 7 రోజులు ఉండి తిరిగి ఆలయానికి వస్తారు. ఈ సందర్భాన్ని లక్షలాది మంది భక్తులు మందపాటి తాళ్లతో రథాలను లాగుతారు. జగన్నాథుని రథాన్ని లాగటం మహాపుణ్యంగా భావిస్తారు. రథయాత్ర ప్రారంభానికి ముందు గజపతి మహారాజా వారు బంగారు చీపురులతో రథాలను గుడుస్తారు. దీనిని అర్థం దేవుడి ముందు అందరూ సమానమే, రాజు కూడా సేవకుడే అని. ప్రతి సంవత్సరం కొత్త కలపతోనే రథాలు తయారు చేస్తారు. పాత రథాలను మళ్ళీ ఉపయోగించి వందలాది సాంప్రదాయ వడ్రంగులు నెలల తరబడి శ్రమించి నిర్మిస్తారు ఈ కొత్త రథాలను. ఈ రథం పేర్లు జగన్నాథ స్వామి రథం, నందిఘోష. ఎత్తు సుమారు 45 అడుగులు, 16 చక్రాలు, ఎరుపు పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. బలభద్రుడి రథం, తాళధ్వజ, 14 చక్రాలు, ఎరుపు ఆకుపచ్చ రంగులుంటాయి. సుభద్రమ్మ రథం దర్పదలన అంటే దేవదలన అంటారు. 12 చక్రాలు, ఎరుపు నలుపు రంగులుంటాయి. 7 రోజుల తర్వాత దేవుళ్ళు మళ్ళీ ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు. ఈ తిరుగు యాత్రను బహుదా యాత్ర అంటారు. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, భక్తి, సమానత్వం, సేవ ప్రతీకగా భావించే మహోత్సవం. ఈ రథయాత్రను చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు పూరికి వస్తారు. స్వామికి రకరకాల ప్రసాదాలు తయారు చేస్తారు. అందులో మహాప్రసాదం ఇంకా పవిత్రమైనది. ప్రతిరోజు తెల్లవారుజామునే వంట ప్రారంభమవుతుంది. వంటకు మట్టి కుండలు మాత్రమే ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యి పైన ఒకదానిపై ఒకటి 7 నుంచి 9 మట్టి కుండలు పేర్చి వండుతారు. ఆశ్చర్యకరమైన సాంప్రదాయం ఏమిటంటే పై కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుందనేది భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజు ఒక సేవకుడు ఎలాంటి ఆధునిక భద్రతా పరికరాలు లేకుండా మార్చడం దశాబ్దాలుగా కొనసాగున్న సాంప్రదాయం. మరొకటి ఏంటంటే గోపురంపై ఉన్న సుదర్శన చక్రం ఏ వైపు నుంచి చూసినా మన వైపే తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పిన, ఈ రథయాత్రకు లక్ష్మీ అమ్మవారిని తీసుకువెళ్ళలేదని ఏమి చేసిందో తెలుసా? రథయాత్రకు జగన్నాథుడు లక్ష్మీదేవిని తీసుకెళ్లకుండా వెళ్ళాడనేది కథ ఉంది. దీంతో లక్ష్మీదేవి కోపంతో రథాన్ని కొద్దిగా దెబ్బతీసిందని, అందుకే తిరిగి వచ్చినప్పుడు ప్రత్యేక పూజలు చేస్తారనేది విశ్వాసం. మళ్ళీ ప్రయాణంలో ముగ్గురికి అనారోగ్యం అవుతుంది. అది ఎలా అంటే, అనాసర ప్రకారం స్నానయాత్ర తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ వారు జ్వరంతో బాధపడుతున్నట్లుగా భావిస్తారు. దాదాపు 15 రోజుల పాటు భక్తులకు దర్శనం ఉండదు. తర్వాత నవయవన దర్శనమిస్తారు. నిజంగానే ప్రతి సంవత్సరం డాక్టర్ వచ్చి మందులు, ఔషధాలు ఇచ్చి 15 రోజులు చూసుకుంటారంట. వినడానికి భలే ఉంది కదా. మీలో ఎంతమంది జగన్నాథుని ఆలయాన్ని చూశారు? ఈ సంవత్సరం ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? అంతేగా క్లియర్గా చెప్తాను, వినండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా పూరిలో దిగి బయటికి రాగానే షేరింగ్ ఆటోస్ ఉంటాయి టెంపుల్కి డైరెక్ట్గా. అండ్ ఇంకా అది కాకుండా ర్యాపిడో, ఉబర్ కూడా ఉంటాయి, క్యాబ్స్. టెంపుల్ దగ్గరికి వచ్చి ధర్మశాలం అని అడిగితే గుడి తరపున ఉన్న ఒక పేద హోటల్ కనిపిస్తుంది. లేదా అంటే లెక్కనేనన్ని హోటల్స్ లెక్కనైన హోటల్స్ గుడి పక్కనే ఉంటాయి. మీరు వెళ్ళే సమయాన్ని బట్టి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ క్రాస్ రోడ్స్ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్నాథ్.